మరో 36 గంటల్లో లేదంటే 24 గంటల్లో 36 నుంచి 24 గంటల్లో మేము భారత్ మీద ప్రతీకార దాడి చేస్తాం. సింధు జలాలు నిలిపివేసినందుకు కావచ్చు, అటు బార్డర్లో పాకిస్తాన్ దళాల మీద అటువైపు కవ్వింపు చర్యలు వచ్చినాయి. భారత దళాలు కూడా, భారత ఆర్మీ కూడా తిప్పికొట్టింది. ఈ రెండు దేశాల మధ్యలో యుద్ధ వాతావరణం నెలకొంది. మరోవైపు పాకిస్తాన్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరుగా కవ్వించే చర్యలకు, కవ్వించే కామెంట్లకు పాల్పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మనం హైదరాబాద్ అంటే దేశంలో ఎక్కడ ఉగ్రవాద చర్య జరిగినా ఇండియా పాకిస్తాన్ లాంటి రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏమైనా కామెంట్లు జరిగినా మన హైదరాబాద్ అనేది ఉలిక్కిపడతా ఉంది, అలర్ట్ అవుతూ ఉంది. సో హైదరాబాద్లో మనం పాత బస్తీకి వచ్చినాం, కొంతమందిని అడిగి తెలుసుకుందాం. భారతదేశం, పాకిస్తాన్ ఈ రెండింటి మధ్య యుద్ధ వాతావరణం ఉంది. యుద్ధం వస్తే బాగుంటుందా, రాకుంటే బాగుంటుందా? యుద్ధం వస్తే అసలు ఏం చేయాలి, పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందా, ఎట్లా ఉందని చెప్పేసి మనం ఇక్కడ పాత బస్తీ జనాలను అడిగి తెలుసుకున్నాం. ఇదే టాపిక్ మీద మనతో మాట్లాడడానికి ఒక టీచర్ ఉన్నారు, అంటే సమాజం మీద అవగాహన ఉన్నటువంటి టీచర్ ఉన్నారు, సత్యప్రకాష్ గారు. సార్ చెప్పండి, అంటే ఎట్లా ఇండియా పాకిస్తాన్ మధ్యలో యుద్ధం వాతావరణం ఉంది, అసలు యుద్ధం జరిగితే నష్టమా లాభమా? అసలు ఇన్ని రోజులుగా ఉగ్రవాదుల చర్యల్లో చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, మీరేమంటారు దీన్ని? యుద్ధం జరగడం అనేది రెండు వైపులా నష్టమేనండి. ఇది రెండు వైపులా ప్రాణాలు జరుగుతుంది. అమాయక ప్రజలు ఎంతోమంది చనిపోతారు. దీన్ని ఉగ్రదాడికి జరగడానికి కారణం అసలు ఎవరు, దాని వెనుక ఏమన్నా ఉన్నారని వాళ్ళని వెలికి తీసి వాళ్ళని శిక్షిస్తే సరిపోతుంది. ఎందుకంటే రెండు వైపులా ఆర్మీ కానివ్వండి, ఆర్థికంగా ప్రతి రకంగా మనకి నష్టమే, వాళ్ళకి నష్టమే. అక్కడ ఫ్యాక్టరీస్ కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళకి అది ఎనీ బై ఆల్ మీన్స్ అన్ని రకాలుగా నష్టమే. దీనిలో అంటే అమాయక ప్రజలు చాలామంది చనిపోతారు. ఏదో కొందరు రాజకీయ నాయకులు లబ్ధి కోసం చేయడం అనేది తప్పు. అయినా మన దేశ ప్రధాని మోడీ గారు చాలా స్ట్రాంగ్గా మంచిగా మెచ్యూర్డ్గా నిర్ణయాలు తీసుకున్నారు. మన అందరూ ఒక్కదాటిపై అంటే రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మన దేశాన్ని సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. యుద్ధం అనేది ఎప్పటికీ శాశ్వత పరిష్కారం కాదు. అంటే మనం ఎలాంటి కవ్వింపు చర్యలు చేయకపోయినా కూడా పాకిస్తాన్ వైపు నుంచి కొన్ని కవ్వింపు చర్యలు వస్తూ ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఇక్కడ భారతదేశంలో చాలా ప్రాంతాల్లో బాంబులు పేలుస్తూ ఉన్నారు. మన హైదరాబాద్లో కూడా చాలాసార్లు ఉగ్రదాడులు, బాంబు పేలులు జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోయినారు. అంటే ఎలాంటిది మనము తిప్పికొట్టే చర్యలు చేయకపోవడం వల్ల కూడా వాళ్ళు ప్రతిసారి రెచ్చిపోతూ ఒక అవకాశంగా తీసుకుంటున్నారు అని చెప్పేసి కొంత వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలి, టెర్రరిస్టులని వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళని లేకుండా చేయాలని చెప్పేసి ఒక గట్టిగా జనాలందరూ కోరుకుంటున్నట్టుగా, అంటే ఇప్పటివరకు తెలుగుతో మాట్లాడిన వాళ్ళు కూడా అదే అంటున్నారు. మీరేమంటారు? ఇది నిజమేనండి. అంటే మనము చేతులు ముడుచుకొని కూర్చొనే కాదు, ముందులాగా భారతదేశం ముందులాగా లేదు. ఇప్పుడు మనది ఇంకా జవాబు పచ్చడిదని అంటారు, అదేవిధంగా మనం ఇవ్వాలి. కాకపోతే అసలైన టార్గెట్స్ గుర్తించి ఆ టార్గెట్స్ పైనే మనము లక్ష్యం చేసుకొని వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే వాళ్ళు అసలు దొంగ దెబ్బ తీసిన వాళ్ళు ఇక్కడ పోయి నక్కి ఉన్నారు. వాళ్ళని తీయడానికి మనం బాంబులో మిసైళ్ళు వేస్తే కనుక వేరే వాళ్ళకి నష్టపోతారు. అందుకే ఇప్పుడు ప్రపంచ దేశాలందరూ మన భారతదేశాన్ని సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు మోడీ గారి నాయకత్వం అంటే అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నాకు ఒక పార్టీ అని కాదు, కానీ ఒక దేశ ప్రధానిగా ఆయన అభినందిస్తున్నాను. ఆయన తొందరపడి నిర్ణయం తీసుకొని వారు చేయకుండా పాకిస్తాన్ని దిగ్బంధం చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి ఆయన దిగ్బంధం చేస్తున్నారు. దానివల్ల అక్కడ ఉన్న ఎవరైతే లోపల దాచుకున్న తీవ్రవాదులు కానివ్వండి, వాళ్ళని కానీ వాళ్ళు బయటకు వచ్చి రప్పించి వాళ్ళు అంతర్జాతీయంగా కూడా వాళ్ళని శిక్షించేటట్టు చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండి. इंडिया पाकिस्तान का सिचुएशन है ना, वार सिचुएशन है। जी जी, उसके लिए आप बोलो वार होना नहीं होना है तो उसके थोड़ा टेररिस्ट को कैसे ख़त्म करना होगा, जी जी, ये प्रॉब्लम कैसे सॉल्व होगा। टेररिज्म अंदर घुसने के लिए इतना जो वो हुआ, वो कैसे हुआ, उनका हिम्मत जो सो अपना बॉर्डर पे पूरा खड़ा हुआ है, तो कोई पत्ता भी हला नहीं सकता अंदर आके। उतना टेररिज्म आया तक अपन कैसा खामोश बैठे, ये भी रीज़न है ना सर। बिल्कुल, आप कोई भी ऐसी दूसरे मुल्क में हम गए तो खामोश बैठते, कोई भी खामोश नहीं बैठता। तो हमारे पास इतना अंदर घुस के आके मारे तक जो है सो देखे बोले तो हमारी जो फौज है जो भी है तो वीक है बोलने की बात है। एक हिसाब में सारी चीज़ें जो है सो फोकस करती है इंसान के लिए। जब आप पे अटैक हो रहा तो आप खामोश बैठते, कोई भी नहीं बैठते। तो उतना अंदर आके, इतनी अंदर आके मारे तक तो कोई भी सोचने की बात है ये। बस इतना ही कहना चाह रहा हूँ, बहुत गलत है वो लोग मारे आए अंदर। ये जो किसकी नाकामी है ये खुलासा हुए बाद में पता चलेगा। और पाकिस्तान का मिनिस्टर्स भी बोला, क्या बोला, हम भी बदला दे तो नहीं चुप के बैठते बोला। उसके लिए आपको कैसे लगता है? बदला दे तो बोले तो उन लोगों के ऊपर अब हम है एक चीज़ तो उसको एग्जैक्ट
कैच करिए कौन मारा, एग्जैक्ट कैच करिए, उसके बाद में उसके ऊपर एग्ज़ाम लगाइए, कोई भी हो, चाहे उन्हें हो या पाकिस्तान हो या बांग्लादेश हो या चाइना हो, कोई भी हो, एग्जैक्ट देश जो है सो पहले अपना इंडिया है, सब में पहली बात तो इंडिया है, अपन इंडियन है। जो भी इंसान जो मारा उसको पकड़िए, सब कोई भी रहो, कोई मजहब का रहो, टेररिज्म ही है, बिल्कुल हम मानते हैं इसके लिए, बिल्कुल उसके ऊपर कार्रवाई करो। उसके बाद में हम इससे पहले करें अंदर पकड़ के, तो मैं बोलने का क्या है, इतनी अंदर आए तक कैसे खामोश बैठे भाई, ये पूछना चाह रहा हूँ। इंडिया में इतनी अंदर आए तक तुम कैसे खामोश बैठे? इंडिया पाकिस्तान के बारे वार सिचुएशन है ना, वार होना नहीं होना, क्या बोलते आप? वार नहीं होना, कॉम्प्रोमाइज़ हो जाना, सब यूनाइटेड रहना। थैंक्स। तो टेररिस्ट अटैक किए, पहले अटैक किए, 10 बार तो 20 बार भी हो गई, कॉमन पीपल मर गए, पूरा देश में डरा है, कैसे लग रहा है? अब वो लोग जैसा करे अपन भी वैसा ही जवाब देना, वो तो है, उससे ज़्यादा नहीं करना। अब जैसा वो लोग दिए अपन को, अपन भी वापस देना, वो लोग को जवाब देना, तो देना है वैसा। ఇక్కడ మనం ఒక సెలూన్ షాప్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది పాత బస్ చెందినప్పుడు కొంతమంది అన్నలు ఉన్నారు, వాళ్ళతో కూడా అడిగి తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఒక యుద్ధ వాతావరణం ఉన్నది. అటు పెహల్గామ్లో ఏదైతే టూరిస్టుల మీద దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. దాని మీద ఇండియన్ గవర్నమెంట్ కూడా కొంచెం సీరియస్ అయింది. సింధు నీళ్ళు ఆపేసింది. వాళ్ళేమో మీరు నీళ్ళు లేకపోతే చంపేస్తాం, ఇంకా దాడులు చేస్తాం, బాంబులు వేస్తామని చెప్పేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం వచ్చేటట్టుగా ఉంది. యుద్ధం వస్తే మంచిగా ఉంటుంది, రాకుంటే మంచిగా ఉంటుంది. యుద్ధము రావాలే, వచ్చినా కూడా వాళ్ళు ఏం చేయలేరు. నరేంద్ర మోడీ ఉన్నంత కాలము మనకు సింధు నది వాటర్ ఆపిండని, ఎందుకనంటే ఆ కొడుకులకు పెట్రోల్ ఇచ్చిండు, డీజిల్ ఇచ్చిండు. ఇప్పుడు మన ఇండియా మీద పడ్డరు వాళ్ళు. మన ఇండియాకి వెళ్ళి పాకిస్తాన్ని మొత్తం తరిమి కొట్టాలి. మన దేశం కోసం చేసే నరేంద్ర మోడీ, మీ తెలుగు వెలుగు మీరు చేసే ప్రచారం మాత్రం 100% నేను ఒప్పుకుంటా. ఒకటి ఏంటంటే రావాలి, యుద్ధం వచ్చినా వాడు ఏం చేస్తాడు? పాకిస్తాన్ లాల్బాగ్ స్టేడియంలో మొత్తం కూర్చోబెట్టి కాల్చి చంపేయచ్చు. పాకిస్తాన్ వాళ్ళు ఉన్నోళ్ళు మన ఇండియాలో ఉన్నోళ్ళని మాత్రం తరిమి కొట్టాలి. నరేంద్ర మోడీ ఇండియాలో ఇప్పటికే కొంతమందిని, అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నోళ్ళను, ఓల్డ్ సిటీలో చాలామంది ఉన్నారు, వాళ్ళని తరిమి కొట్టే బాధ్యత వీళ్ళు తీసుకోవాలి. మన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, ఎంఐఎం ప్రభుత్వం కానీ కూడా తీసుకోవాలి. అది చర్య తీసుకుంటే ఏంటంటే మన ఇండియాలోకి వచ్చి మనతన దౌర్జన్యం ఏంది, మనం చేసేయడం ఏంది, కాశ్మీర్లో అంతమందిని చంపడం అవసరం లంజన్న కొడుకులకి తప్పది. అది మాత్రం ఖండించాలి. కంపల్సరీ నరేంద్ర మోడీ తీసుకున్న స్టేట్మెంట్ మాత్రం 100% ఒప్పుకోవచ్చు. తెలుగు వెలుగు మాత్రం ధన్యవాదాలు. మీరేమంటారు? ఇప్పుడు రెండు దేశాల మధ్యలో యుద్ధం వస్తే అటువైపు కొంతమంది చనిపోతారు, ఇటువైపు కొంతమంది చనిపోతారు. వాళ్ళేమో మేము బాంబులు వేస్తాము, యుద్ధ బాంబులు వేస్తాం అని చెప్పేసి అంటే ఉన్నారు. ఒకవేళ ప్రాణాలు పోతే ఎట్లా ఉంటుంది? అట్లా ఎవ్వరు ఏం పోరు, అందరూ మంచిగా ఉండాలి. అని ఇట్లా మన మీదకి 26 మందిని చంపినందుకు అది చాలా అన్యాయం. అది వాళ్ళు మనుషులు, ఒక భార్య పిల్లల్ని వదిలేసుకొని అంత చూడనీకి పోయిన వాళ్ళు అట్లా చేయడం చాలా అన్యాయం. యుద్ధం చేయవలసిందే. యుద్ధం చేసి, అంటే గతంలో కూడా ఇండియా పాకిస్తాన్కి చాలాసార్లు ఇట్లా యుద్ధ వాతావరణం వచ్చింది, యుద్ధం జరిగింది, మనమే గెలిచినాం. ఇప్పుడు ఒకవేళ యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు అనుకుంటారు? మీకేమనిపిస్తుంది? మన ఇండియానే గెలుస్తుంది. ఇండియా గెలుస్తుంది. నరేంద్ర మోడీ తలుచుకుంటే ఏదైనా అది చిన్నది. నాది లేదు, అన్నయ్య ఇక్కడ అంటే ఒక యువకుడు ఉన్నాడు, మనం అడిగి తెలుసుకుందాం. రెండు దేశాల మధ్యలో యుద్ధం వచ్చే సిచ్యువేషన్ ఉంది. యుద్ధం వస్తే ఎవరు గెలిచే పరిస్థితి అంటారు? మీకేమనిపిస్తుంది? ఎవరు ఏం చేసినా ఏం చేసే లేదన్న, అంత పెద్ద ఛత్రపతి శివాజీనే ఏం చేయలేదు. వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారన్న, అది చిన్న ఒక మ్యాప్లో ఒక చిన్నది, అది ఏం చేయలేరు. నరేంద్ర మోడీ సాబ్ ఉన్న రోజులు ఏం చేయలేరు, ఎవరు ఏం కాదు కూడా. ఒక్కసారి యుద్ధం స్టార్ట్ అయిందనుకో, మోడీ సాబ్ ఒక 4 ఏరోప్లేన్లు పంపిస్తే ఇట్లా గాలి ఎగిరిపోతుంది వాళ్ళు. ఆ పాకిస్తాన్ అనేది ఒక చిన్న దేశం, లేదంటే మా అందరిని రమ్మంటే కూడా యువకులు అందరం కూడా వస్తాము. దానికి కూడా జై శ్రీరామ్ రెడీ ఉన్నాం మేము. ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. అటు పాకిస్తాన్ సంబంధించి విదేశాంగ మంత్రి కావచ్చు, సమాచార మంత్రి కావచ్చు, హోంమంత్రి కావచ్చు, మేము దాడి చేస్తాం ఇండియా మీద, ఏదైతే సింధు నదిలో నీళ్ళు ఆపేస్తే మేము రక్తం పారిస్తామని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. మరోవైపు మన ఇండియన్ ఆర్మీ కూడా రెడీ అవుతూ ఉన్నది. ప్రధానమంత్రి మోడీ కూడా యుద్ధానికి సిద్ధమన్నట్టుగానే కాలు దూతూ ఉన్నారు. రెండు దేశాల మధ్యలో యుద్ధం రావాలన్నా వద్దా, జరగాలన్నా వద్దా, వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? యుద్ధం రావాలా వద్దా అంటే ఇప్పుడు యుద్ధం చేయాలి కదా అన్న. మనం కూడా ఇప్పుడు మనం యుద్ధం చేయకపోతే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు. మనం యుద్ధం చేస్తేనే కదా వాళ్ళు అణిగిపోతారు. ఇప్పుడు యుద్ధం వద్దు అనుకుంటాం, మళ్ళీ అనేక మంది పేద ప్రజలపైన దాడి చేశారు. వాళ్ళు ఎంతోమంది అమాయకులు తెలియదు, వాళ్ళు టూరిస్ట్ కానీ వెళ్ళారు, వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కోల్పోయారు అని అంటే
వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కోల్పోయారంటే వాళ్ళు ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసినందుకే, ఉగ్రవాదులు మన దేశం లోపలికి జొరబడినందుకే మన వాళ్ళ ప్రాణాలు ఒడగొట్టుకోరు. ఒక్కసారి సై సమాధానం చెప్తే మళ్ళీ పాకిస్తాన్ కాదు, మన భారతదేశం పైన ఎటువంటి దేశాలు కానీ దాడి చేయాలంటే ఉచ్చబోసుకునేటట్టు ఉండాలి మన భారతదేశం చేసే దాడి. గతంలో ఒకసారి పాకిస్తాన్ ఇండియాకి మధ్య కార్గిల్ వార్ జరిగింది. ఆ యుద్ధంలో మనమే గెలిచినాం. ఇప్పుడు మరోసారి యుద్ధం జరగబోయే వాతావరణం అయితే కనిపిస్తుంది. రెండు వైపుల సైన్యాలు కయ్యానికి కాలు దూతున్నట్టుగా ఉన్నాయి. యుద్ధం జరిగితే చాలా ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా ఉంది కదా. ఎన్నిసార్లు యుద్ధం చేసినా కానీ ప్రాణ నష్టాన్ని గురించి ఆలోచిస్తే ఇప్పుడు యుద్ధం చేయకుండా మనం ఏం సపోర్ట్ చేయకుండా కానీ పాకిస్తాన్ తీవ్రవాదులు కానీ పాకిస్తాన్ కానీ రెచ్చిపోతుంది. దానివల్ల భారతదేశంలో ఉన్న మన అమాయక ప్రజలు బలైపోతారు. ఎన్ని రోజులు అని చెప్పేసి ఇట్లా వ్యతిరేకత లేకుండా గమ్మునుంటాం. మనం కూడా మన సైన్యం మనమేం తక్కువలేం కానీ అవతలనికి భయపడి గమ్మునుండడానికి. మన దేశం జోలికి వస్తే మనం కూడా ఏం చేయాలో మనకు తెలుసు. మన దేశ భారతీయులందరూ ఒకటైతే పాకిస్తాన్ ఏమైపోతుంది అనేది పాకిస్తాన్కి కూడా తెలుసు. మనం అందరం ఒకటి ఉండడం మన గొప్పతనం. అది ఇంకోటి పాకిస్తాన్ని తరిమి కొట్టాలి, ఉగ్రవాదాన్ని అణిచివేయాలి. ఈ ఉగ్రవాదం అనేది ఈ ఒక్కసారి 2025 ఏదైతే వారి యుద్ధం ఏదైతే జరుగుతుందో గత ఇంకా 100 సంవత్సరాల ముందుకు పోయినా కానీ గతంలో 2025లో వారైనప్పుడు ఇండియా పాకిస్తాన్ని తుక్కులో కొట్టిందని అని చెప్పేసి మళ్ళీ కళ్ళలో కూడా ఊహించుకోవచ్చు. భారత్ పైన దాడి చెయ్యాలి అనే కళ్ళలో కూడా ఊహించుకోవద్దు పాకిస్తాన్ నా కొడుకు. మీరేమంటారు దీని సంబంధించి? ఏమంటున్నా అంటే యాక్చువల్లీ ఇట్లా ఈ వార్ 1961 నుంచి జరుగుతున్నాయి. ఒక 5-6 టైమ్స్ అయింది. బట్ కార్గిల్ తర్వాత పెద్దగా జరిగింది ఇదే పుల్వామా తర్వాత. కానీ దీనికో స్టాప్ ఎండ్ కావాలి దీనికి. ప్రతిసారి ఇట్లా ఒక 2-3 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాంబ్లాస్ట్ చేయడం, మళ్ళీ అందరు మర్చిపోగానే మళ్ళీ ఇట్లా ఇది వద్దు మనకి. స్వీప్ చేసేయాలి పాకిస్తాన్ని. ఒక టెర్రరిస్ట్ అనేది ఉండొద్దు, అందరూ మంచిగా ఉండాలి. ఆ ఉగ్రవాది లేపేసాలి. భారతదేశంలో మనం స్వేచ్ఛగా ఉంటున్నాం, మనం స్వేచ్ఛగా ఉండాలనా? ఇప్పుడు ఏదో పాకిస్తాన్ వచ్చి మన మీద అటాక్ చేసి మన శాంతి మనం ఎందుకు కోల్పాలి? తిరిగి పాకిస్తాన్ పైన అటాక్లు చేస్తే కదా వాళ్ళు కూడా తెలుస్తుంది భారత్ పైన అటాక్ చేస్తే మాకు ఎంత ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చూడు, భారత్ ఎదురు తిరిగినందుకే పాకిస్తాన్ వాళ్ళే పాకిస్తాన్ మీదకి వ్యతిరేకత జరిగింది. అది మనం గమ్మున ఉండకపోవడమే కదా. ఇప్పుడు సైలెంట్గా ఉంటే ఇంకో అటాక్ జరుగుతుండేనేమో ఎవరికి తెలుసు, తెలియదు. మోడీ చేసేది 100% కరెక్ట్. మన నాయకుడు మనం అనుకుంటున్నాం మనం దేవుడిని చూసలేమని, కానీ ఇప్పుడు చూస్తున్నాం మన దేవుడు నరేంద్ర మోడీ సాపే. ये जो पहलगाम अटैक हुआ है, ये हमारे मुसलमान, ये हमारे हिंदू, ये हमारे क्रिश्चियन, ये पूरा इंडिया भारत सबका है, किसी का नहीं, ये पूरा सभी का है. तो हम इसके खिलाफ है. ये क्या है कि गवर्नमेंट चाहिए कि इसके खिलाफ एक्शन किया जाए. आपका ओपिनियन बोलीजिए. और जितना भी है ना ये टेररिस्ट के खिलाफ हम हमेशा हम इंडिया में पैदा हुए, इंडिया में ही मरेंगे. कोई ऐसा इसमें हिंदू मुसलमान कुछ नहीं है. हम टेररिस्ट के खिलाफ हमेशा आते, हमेशा आवाज़ हमारी ऊंची रहेंगी. आप बोलीजिए भाई. आप क्या बोलते हैं? अपन भी ऐसे कि ऐसा गलत करे इल्ला हमला हुए करके, तो इल्ला ऐसा नहीं करना. अपन भी यहाँ के छे तो यहाँ ही रहना. अपन भी तो ऐसा नहीं करना, बोलना चाह रहे हैं अपन भी. हाँ वही भाई, यही से अपन करेंगे ये. तो यहाँ पे ऐसा कुछ भी नहीं करना, हमला हुए इल्ला. कुछ इंडिया पाकिस्तान को वार आए बोले तो थोड़ा क्या बोलते लॉस होते, कुछ जने भी मरते. आपको कैसे लगता है? हमें देश के लिए मरना हमें ये पसंद है. जब हमारे देश के ऊपर बात आएगी तो हमें कुर्बानी देना पड़ेगा देश के लिए. और ये जो है ये टेररिज्म पहले ख़त्म होना चाहिए. ह्यूमैनिटी इज़ फर्स्ट. एज फॉर लॉ ह्यूमैनिटी इज़ फर्स्ट, नॉट अ रिलीजन. ओके, कोई ऐसा रिलीजन नहीं है जहाँ पर ये खिलाफ खिलाता है कि किसी को मारो, किसी को वो करो. ठीक है, कोई करा है तो आप एज पर लॉ गवर्नमेंट के खिलाफ जा सकते हैं. అంటే ఇండియా పాకిస్తాన్కి అటు వార్ జరిగే సిచ్యువేషన్ ఉంది. అటు రెండు వైపుల సైన్యాలు కూడా సిద్ధమవుతున్నాయి. విదేశాంగ మంత్రులు కావచ్చు, రక్షణ శాఖ మంత్రులు కావచ్చు, పరస్పరం కామెంట్లు చేసుకుంటున్నారు. మరోవైపు పాకిస్తాన్ మంత్రి ఇందాకనే ఒక స్టేట్మెంట్ చేసింది. ఏమని 24 గంటల నుంచి 36 గంటల మధ్య మేము దాడి చేయబోతా ఉన్నాం అని చెప్పేసి. అంటే దీనికి ఎట్లా చూస్తారు మీరు సిచ్యువేషన్? వార్ వస్తే ఎట్లా ఉంటుంది, వారు రాకపోతే బాగుంటుందా, వస్తే బాగుంటుందా? ఇక వస్తేనే బాగుంటుంది అనే నా ఆలోచన అన్న. మనంతా యువకులం పోరాడాలి, మన దేశాన్ని కాపాడు. ఇక ఊకి గొడవలని ఎందుకు, ఏదో ఒకటి తేలిపోద్ది కదా. అమాయకుల ప్రాణాలు బలి తీసుకోకుంటుంటారు. ఏదైనా మంచిది. నా యొక్క ఉద్దేశం ప్రకారం వారు వస్తేనే బాగుంటుంది. ఈ గొడవలని లేకుండా పోతే, నా చిన్నతనం నుంచి చూస్తున్నాను. నాకు ఇప్పుడు 30 ఏళ్ళు, గత 10 సంవత్సరాలుగా. అంటే కార్గిల్ యుద్ధం నుంచి కూడా మా ఏరియాలో ఒక వీర సైనికుడు ఉంటుండే, గోపాచారి అని చెప్పేసి. కల్నల్ సంతోష్ బాబు కూడా మా డిస్టిక్ సూర్యాపేట నాది. నేను కూడా ఒక ఎన్సీసీ స్టూడెంట్ని. వస్తే మాలాంటి వాళ్ళం కూడా యువత ధైర్యంగా ముందుకెళ్ళి వారిలో పోరాడడానికి కూడా సిద్ధపడుతుంది. రావాలి, ఏదో ఒకటి తాడోపేడో తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ముసుగుద్దులాట, గుమ్మలాటలు కూడా బాగాలేదు కదా. ఎవరో మహానుభావులు, మరి సర్దార్ వల్లభాయ్ పటేలు, జవహర్లాల్ నెహ్రూ ఎవరి వలన కలిసినా కానీ తాత్కాలికంగా కలపడం కాకుండా శాశ్వతంగా కలిపితే అతను 370
జీవో కూడా ఉంది కదా, అది కూడా తేలిపోద్ది ఏదైనా. సరే మోడీ గారు ఉన్నాడు, అమిత్ షా గారు ఉన్నారు రక్షణ శాఖ మంత్రి, వీళ్ళు కూడా కొంచెం ముందడుగు వేసి దీని మీద తీవ్రంగా ఖండించి దాన్ని ఏదో ఒకటి తెలుసుకుంటే అయిపోద్ది. ఎందుకు అమాయకుల ప్రాణాలు బలి తీసుకోవడం అనేది నా యొక్క ఉద్దేశం. इंडिया जो पाकिस्तान के दरमियान में जो हुआ है टेररिज्म वो खिलाफ है, इंडिया के खिलाफ है वो. हम उसका मुकाबला करेंगे, उसको सजा देंगे. हमारा यही वो है, समझो एहतजाज हमारा यही है बस. అంటే చూశారు కదా, అందరూ కూడా ఇప్పటివరకు మనతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా యుద్ధం చేయాల్సిందే, పాకిస్తాన్కు కానీ టెర్రరిస్టులకు కానీ బుద్ధి చెప్పాల్సిందే, దేశంలోకి చొచ్చుకువచ్చి ఇక్కడ ఉంటున్న అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో టూరిస్టులు కావచ్చు, అమాయక ప్రజల మీద బాంబు దాడులు చేయడం, ఉగ్ర దాడులు చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. భారతదేశంలో అన్ని మతాలు ఉంటాయి, అందరు ఉంటారు, భారతదేశం అనేది అందరిది. కానీ ఈ భారతదేశం మీద ఒక పాకిస్తాన్ అనే ఒక దేశం ఇట్లా ఉగ్రదాడులు చేయడం, ముస్లింల పేర్లతోటి ఉగ్రదాడులు చేసి దేశానికి ఇటు ముస్లిం మతానికి మచ్చదేయడం అని చెప్పేసి కరెక్ట్ కాదని చెప్పేసి ఇటు ముస్లింలు చెప్తా ఉన్నారు. మరోవైపు ఇతర మతస్థులు కూడా అందరూ భారతదేశంలో ఉగ్రవాదం ఉండకుండా చేయాలి, అట్లా ఉండాలంటే పాకిస్తాన్కే బుద్ధి చెప్పాలి, అది యుద్ధం ఖచ్చితంగా జరగాల్సిందే, పాకిస్తాన్ను ఓడించి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.